వరంగల్ మార్కెట్లో నిమ్మకాయల ధరలు భారీగా పెరిగాయి. ఒక్క నిమ్మకాయ ధర 10 రూపాయలు పలుకుతుంది. ప్రస్తుతం ఒక గుడ్డు ధర కంటే నిమ్మకాయ రేటు అధికంగా ఉంది. సీజన్ మొదట్లోనే నిమ్మకాయల రేట్స్ అమాంతం పెరగడంతో సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. నిమ్మకాయల ధరలకు సంబంధించి మరింత సమాచారం వరంగల్ నుంచి కృష్ణమోహన్ అందిస్తారు. నిమ్మకాయల ధరలు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. సీజన్ మొదల్లోనే ఈ నిమ్మకాయలకు సంబంధించిన డిమాండ్ పెరిగిందని చెప్పొచ్చు. అయితే వేసవి కాలం వచ్చిందంటే అందరికీ గుర్తుకొచ్చేది షర్బత్ లేదా ఇతర పానీయాలకు సంబంధించిన దాంట్లో నిమ్మకాయకు చాలా ప్రియారిటీ ఉంటుంది. నిమ్మకాయ సోడా తాగడం కావచ్చు, షర్బత్ చేసుకోవడం తాగవచ్చు. ఎందుకంటే వేసవి తాపా నుంచి తప్పించుకునేందుకు ఈ నిమ్మకాయలనే వాడతారు. అయితే ఎప్పుడు కూడా సీజన్ అంటే సమ్మర్ వచ్చిందంటే నిమ్మకాయలకు డిమాండ్ పెరుగుతుంది, దానికి తగ్గట్టుగా ధరలు పెరుగుతాయి. కానీ ఈసారి ఇప్పుడే ధరలు అయితే ఆకాశాన్ని అంటున్నాయని చెప్పచ్చు. మిగతా కూరగాయల ధరలు పోలిస్తే ఈసారి నిమ్మకాయలకు సంబంధించినటువంటి ధరలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రతిరోజు నిమ్మకాయలను కొనుగోలు చేసుకొని వెళ్తుంటారు. ప్రస్తుతం మనం హన్మకొండలో ఉన్నటువంటి మార్కెట్లో కూడా చూస్తే నిమ్మకాయలకు సంబంధించినటువంటి దిగుబడి కొద్దిగా తగ్గింది. సేమ్ టైంలో డిమాండ్ కూడా పెరిగింది. దీంతో నిమ్మకాయలకు సంబంధించినటువంటి ధరలు అయితే ఉన్నాయి. ప్రస్తుతం మనతోటి వినియోగదారులను వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్, అంటే సమ్మర్ వచ్చిందంటే నిమ్మకాయని ఎట్లా చూస్తారు? నిమ్మకాయకు ఉన్నటువంటి ప్రియారిటీ ఎలా ఉంటుంది? నిమ్మకాయలు చాలా ఆరోగ్యము, విటమిన్ సి ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా ఎండాకాలం రోజు షర్బత్ చేసుకుని నిమ్మకాయ తోటి కొంచెం ఉప్పు కానీ కొంచెం చక్కెర వేసుకుని తాగితే చాలా ఆరోగ్యకరం, చలువ చేస్తుంది మంచిగా ఎండాకాలము. కాకపోతే ఈ సంవత్సరం కొంచెం నిమ్మకాయలు ఈ ఎండాకాలం కొంచెం పిరమనిపిస్తున్నాయి, అయినా చాలా ఆరోగ్యకరం. సో జనరల్గా నిమ్మకాయలు అనగానే సమ్మర్ గుర్తుకొస్తుంది. ఈసారి సమ్మర్ సీజన్ నిమ్మకాయలది ఎట్లా ఉంది రేట్లు? కానీ మీరు ఇప్పుడు కొనుగోలు చేస్తున్నారు. జనరల్గా అయితే ఏప్రిల్ మే వచ్చేసరికి రేట్లు పెరుగుతాయి నిమ్మకాయలు. ఈసారి ఎట్లా ఉంది? దిగుబడి తక్కువ ఉంది. వాళ్ళ పంట పాపం వాళ్ళకి పురుగు వల్ల తెగులు వల్ల మాకు దిగుబడి ఎక్కువ కాబట్టి డిమాండ్ ఎక్కువ కాబట్టి ధర కొంచెం ఎక్కువ అనిపిస్తుంది. మొన్న చాలా తక్కువ రేటు మార్చి వరకు, మన జనవరి ఫిబ్రవరి వరకు. ఈసారి ఈ సంవత్సరం ఈ నెల నుంచి బాగా ఎక్కువ పెంచింది. సో నిమ్మకాయలు కొనడానికి వచ్చింది కదా, సమ్మర్ వస్తే ఇట్లనేనా? ప్రతి సమ్మర్లో ఇదే ప్రాబ్లం అవుతుంది. అసలు మరి ఏంది దిగుబడి రానా లేకపోతే ఏంది పరిస్థితి ఏందని తెలియదు, కొనలేకపోతున్నాం. ఇప్పుడు ఎండాకాలం అనేది నిమ్మకాయ అనేది కంపల్సరీ అవసరం మనుషులకు. విటమిన్ అయినా పిల్లలకైనా ఎవరికైనా చాలా మంచిది. కొనాలంటే ఇబ్బందిగా ఉన్నది. 20కి 3 56 అనేది చాలా ఎక్కువ రేట్. ఇది కొనలేము, ఎందుకంటే ఇంత రేటు పెట్టి కొనలేము కదా. అది అందు గురించే ఏం చేసినా బేరం చేసుకొని అడిగి మళ్ళీ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. అది సో ఒక ఎగ్గు ధర చూస్తే ఎట్లా ఉంది? ఇప్పుడు చూస్తే ఒక నిమ్మకాయ ధర చూస్తే ఒక ఎగ్గు రేటు ఇప్పుడు 3-3.5 రూపాయలు ఉంది. ఒక నిమ్మకాయ రేటు ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఉంది. ఎట్లా కొనలేం కదా, చాలా ఇబ్బంది. ఇప్పుడు దీన్ని పోల్చుకుంటే ఇప్పుడు మరి ఈ దిగుబడి రాకనా లేకపోతే ఏంది అనేది పరిస్థితి అర్థమైతే లేదు. చాలా ఇబ్బందిగా ఉన్నది. ఎవరైనా వచ్చి కొనవది, వీళ్ళకి కూడా బేరాలు లేక కూడా కొనలేక వీళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు వాస్తవంగా. మరి ఎట్లున్నాయి నిమ్మకాయల ధరలు? ఎక్కడి నుంచి తీసుకొస్తారు మీరు నిమ్మకాయలు? మీరు వరంగల్ కాడ వేసుకొచ్చుకుంటాను. రేట్లు అప్పుడు సగానికి సగం ఎక్కువ అయిపోయింది. సగానికి ఎక్కువ అయిపోయింది. మాకు పడ్డదానికి మళ్ళీ ఒక పావల చూసుకొని అమ్మినా కూడా మాకు అమ్ముడు సుతా పోతలేవు. రేట్లు బాగున్నాయి. అందుకనే కొనేటోళ్ళు సుతా ఇంత రేటు పెట్టి కొనుక్కోమని వాళ్ళు కొనుక్కుంటలేరు. ఎండాకాలం తాగాలన్నది పిల్లలకైనా పెద్దలకైనా అవసరం ఉంటాయని వాళ్ళు ఇబ్బంది పడతాను. మాకు పోతలేవు, వాళ్ళు కొంటలేరు. 50 కారు అంటే వాళ్ళు చాలా ఇబ్బంది పడి చూస్తాను పోతాను. అందుకనే వీటి రేట్లు గిట్లున్నాయని మేము అట్లా. ఒకవేళ ఇప్పుడు ఈ నిమ్మకాయలు అమ్ముడు పోకపోతే ఎట్లుంటాయి? అంటే 1-2 రోజులు ఎక్కువ అయిపోతే పాడైతాయా? ఖరాబ్ అవుతాయి సార్. అవి మళ్ళీ అయ్యో పోలేదు కదా అని తెచ్చుకున్నాం అనుకో, తెల్లారితే ఇంత డ్యామేజ్ అవుతాయి, ఇవి ఇట్లా డ్యామేజ్ అవుతాయి ఇవి సుతా అని ఊరుకుంటాను. అట్లా చాలా తక్కువ చేసినాం, ఇక తెచ్చుడే తక్కువ చేసినాం. మామూలుగా ఏ టైంలో అసలు ధరలు ఇంతగా పెరుగుతాయి? పోయిన సంవత్సరం ఎట్లుండే? పోయిన సంవత్సరం తక్కువలో ఉండి ఇంత ఉండలేదు. ఇప్పుడు ఉగాది వెళ్ళిందంటే ఉగాది ముందు నెల ఉన్న కాంచే ఈ రేట్లు పెరుగుతాయి. ఇక మళ్ళీ ఇంకొక నెల దాకా ఇట్లనే ఇబ్బందులు ఉంటాయి. మరి ఎట్లా ఎత్తానో ఏమో కానీ ఇక మాకు ఇది వెళ్తలే, కాకుండా వెళ్తలేమో సపడే పని చేసుకుంటాను. అట్లుంటాయి. సో ప్రస్తుతం అయితే నిమ్మకాయలకు సంబంధించినటువంటి ధరలు కానీ ఇవన్నీ కూడా చూస్తే ఎట్లున్నారమ్మా? కొంటారా మరి నిమ్మకాయలు మీ దగ్గర? తక్కువ కొంటాళ్ళు, ఎక్కువ కొరటోళ్ళు తక్కువ కొంటాళ్ళు. ఒకటి 8 రూపాయలు పడుతుంది, ఒకటి 10 రూపాయల కోటి అంటే 50 కారు అంటే బొమ్మ కష్టం అవుతుంది వాళ్ళకు. ఏం కొంటారు? 10 రూపాయలు పెట్టి ఒక నిమ్మకాయ కొనండి అంటే ఏం కొంటారు? ఏదో బాగా స్టైట్ ఉన్నోళ్ళు తాగాలని అనుకుంటే ఆ తాగేటోళ్ళు కొంటాళ్ళు. ఒకటి 50 రూపాయలు 6, 8, 10 ఇస్తాను అట్లా. పోయినసారి తక్కువ ఉండే 3 రూపాయల కోటి ఉండే. ఇప్పుడే ఇంత రేటు బాగా అయింది. 10 రూపాయలు పడుతుంది. ఆ నుంచి నీటికి వచ్చేటానికి. ఎందుకమ్మా? ఎక్కడి నుంచి వస్తాయి మీకు నిమ్మకాయలు? ఎక్కడి నుంచి? నుంచి వస్తాయి.
నగరకాల నుంచి వస్తాయి. అందరినే మన ఏరియాలో ఒక్క తోట లేదు, ఒక్క చెట్టు లేదు. మీ ధరలు ఎట్లున్నాయి? ఎందుకు ఇంత పెరిగినాయి అంటారు మరి మీకు ఇచ్చేవాళ్ళు లేక తోటలు లేక పెరిగినాయి. ఇప్పుడు అందరి నుంచి రావన్నంటే వాళ్ళకు మనకు అందరినంటే అందుతలేవు కాయలు. అట్లా పెరుగుతానే తాగేటోళ్ళు ఎక్కువైంది. నిమ్మకాయ తాగని మనిషి లేదు. పొద్దున తేనె నిమ్మకాయ తాగని మనిషి లేదు. ఇన్నదులు తాగిలా తాగలేదు. తాగక పడిపోయినాయి, ధరలు పడిపోయినాయి. ఇప్పుడు తాగుతాను ధరలు ఎక్కినాయి. ఇంత ధరలు చూసినటువంటి వినియోగదారులు మాత్రం నిమ్మకాయలను కొనలేక ఉండలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఈ క్రమక్రమంగా ఇంకా నిమ్మకాయలకు డిమాండ్ పెరుగుతుంది. ఇదే విధంగా ధర పెరిగే అవకాశం ఉందనేది చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.